బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో నంబూరు వైన్ షాప్ తగలబెట్టిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు ప్రధాన నిందితుడు అఖిల్. డబ్బులు ఫోన్పే చేశాక కూడా చెల్లించలేదు అనడంతో వైన్ షాపుకు నిప్పు పెట్టానని చెప్పాడు నిందితుడు. మీడియాతో మాట్లాడుతుండగా అఖిల్ను లాక్కెళ్లారు పోలీసులు. అఖిల్తో పాటు మరో వ్యక్తి బాబా ఫక్రుద్దీన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు 4th టౌన్ పోలీసులు. పెట్రోల్ బగ్గని మండిందనమాట. పెట్రోల్. అఖిల్ కుమార్ నా పేరు. నేను పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తాను. ఆ రోజు మధ్యాహ్నము మందు తీసుకోవడానికి పోయినాము. ఫోన్పే కొట్టినామని చెప్పినా కూడా నమ్మలేదు వాళ్ళు. నమ్మనిసరికి వచ్చి అనంతపురంలో నంబూరి వైన్ షాప్ తగలబెట్టిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు అఖిల్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మనం చూడొచ్చు, రైట్ సైడ్ విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. 13వ తారీఖు రోజు అక్కడ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి తన పెట్రోల్ పోసి అంటించినటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అదే మీడియాతో మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి ఇక్కడ మందు తీసుకున్న తర్వాత ఫోన్పే డబ్బులు చేశాను, బట్ ఫోన్పే చేసినా కూడా డబ్బులు చెల్లించలేదని వైన్ షాప్ వాళ్ళు అనడంతో ఆగ్రహానికి లోనై నిప్పు పెట్టానని చెప్పే క్రమంలో పోలీసులు వచ్చి అఖిల్ని పోలీస్ స్టేషన్ లోపలికి లాక్కెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. పెట్రోల్. అఖిల్ నిందితుడు ఎవరైతే ఉన్నారో అఖిల్ పోలీసులకు లొంగిపోయాడు. అఖిల్ మాట్లాడుతుండగా పోలీసులు లాక్కెళ్లారు. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం అందిస్తారు. యోగానంద్, అఖిల్ చెప్తున్నాడు, మధ్యాహ్నం వైన్ షాప్కి వెళ్ళాను, మందు తీసుకున్నాను, అప్పుడు ఫోన్పే చేశాను, బట్ డబ్బులు చెల్లించలేదు అనడంతో ఆగ్రహానికి గురయ్యాను, వైన్ షాప్కు మందు పెట్టానని చెప్తున్నా, వైన్ షాప్ను తగలబెట్టానని తనే స్వయంగా ఒప్పుకుంటున్నాడు. సో ఈ కేసులో ఏం జరగబోతుంది, ఇంకా ఎట్లా విచారించబోతున్నారు పోలీసులు? రాజేష్, అనంతపురం నంబూరి వైన్స్ అయితే దగ్ధ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ముద్దాయిగా పేర్కొంటున్న అఖిల్ ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గత 4 రోజుల నుంచి కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపడతారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఎస్పీ కార్యాలయం దగ్గరికి వచ్చి మా అబ్బాయి కడుపు ఫిర్యాదు చేశారు. అయితే ఒకసారి కూడా ఇవాళ స్టేషన్కి వచ్చి అఖిల్ లొంగిపోవడంతో ఆయన అదుపులో తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎందుకు తగబెట్టాల్సి వచ్చింది, ఇందులో ఎవరెవరు ప్రమేయం ఉంది, ఎమ్మెల్యే పేరు ఇందులో ఉందా లేదా అనేది కూడా పోలీసులు నిర్ధారించే పనిలో పడ్డారు. అయితే మీడియాతో మాట్లాడుతుండగా అయితే ఫోన్ పే చేశాను, ఫోన్ పే కానీ చేయలేదని చెప్పడంతో ఆగ్రహం లోడైనా అని చెప్పే సందర్భంలోనే పోలీసులు వచ్చి లాక్కెళ్లడం కూడా తీవ్ర సంచలనమని చెప్పొచ్చు. అయితే పోలీసులు దీనిపై క్లారిటీ ఇస్తామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పాటు మరొక ప్రధాన స్నేహితుడు బాబా ఫక్రుద్దీన్ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఇందులో ఇతని పాత్ర ఎంత ఉంది, ఎవరైతే చెప్తే చేశాడో కేవలం తానే చేశాడు అనేది కూడా పోలీసులు దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దాదాపు 4 రోజుల తర్వాత ఈ కేసులో ముద్దాయి లొంగుబాటు కావడం, అతను పోలీసులు లాక్కెళ్లడం కూడా తీవ్ర సంచలనం చెప్పొచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.